సార్, ముస్లింలు ప్రసాదాలు ఎందుకు తినరండి? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మంచి ప్రశ్న. ప్రస్తుతము ముస్లిమేతరుల్లో ఇది చాలా ఎక్కువగా ఉన్నటువంటి అపోహ, అపార్థము. ఒక విధంగా చెప్పాలంటే మిస్కమ్యూనికేషన్ కావచ్చు. చూడండి, ప్రతి ధర్మానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను అతను పాటించలేదనుకోండి, ఆ ధర్మం నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇస్లాం ధర్మానికి సంబంధించి ఆహారానికి సంబంధించి ఒక నియమం ఉంది. అదేంటంటే, ఒక 4 పదార్థాలు దైవము నిషేధించడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే రక్తము, 2 పంది మాంసము, 3 మృతజీవి, 4 సృష్టి ప్రభు అల్లాహ్కు కాకుండా మరొకరికి అర్పించింది. ఈ 4 కూడా దైవము నిషేధించినటువంటి ఆహార పదార్థాలు. ఇందులో ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైతే ఉందో, ప్రసాదం అని ఏదైతే ఉందో, అది 4వ కేటగిరీ. అంటే దైవానికి కాకుండా మరొకరికి అర్పించింది అన్న కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి ముస్లిం సోదరులు దీన్ని తీసుకోరు. అయితే అంత మాత్రం చేత దాన్ని కించపరచడమో లేకపోతే మరొకటి చేయడం అంత మాత్రం కూడా కాదు. అది వారి మత విధానం. అది తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధి. కాబట్టి వారు ఆ విధంగా చేయకపోతే తమ మత పరిధి నుండి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా వారు దాన్ని నిరాకరిస్తారు తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ విషయాన్ని ముస్లిమేతర సోదరునికి అర్థమయ్యే విధంగా చెప్తే అతను కూడా దాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, మనము దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పకపోవడం వలన వారు ఇస్తున్నప్పుడు మేము దాన్ని తీసుకోండి అని చెప్పేసి కొంచెం ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో చెప్పిన కారణంగా వారి మనోభావాలు గాయపడే పరిస్థితి వస్తుంది ఒక్కో సందర్భాల్లో. అయితే మనం చెప్పే విధంగా చెప్పి, సోదరా, ఇది నా ధర్మం యొక్క విధి, దీన్ని తీసుకోవడం అనేది అది నాకు నిషేధించబడింది, దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా అతను కూడా అర్థం చేసుకుంటాడు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు హైందవ సోదరులు మాల ధరిస్తూ ఉంటారు. భవానీ మాలని, అదేవిధంగా అయ్యప్ప మాలని. ఆ సందర్భంలో వాళ్ళు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు, మాంసాహారాన్ని భుజించరు. అంత మాత్రం చేత మాంసాహారులు మా మనోభావాలు గాయపరుస్తున్నారు వీళ్ళని చెప్పేసి అనుకోరు కదా. ఎందుకంటే ఆ నియమం అది. ఆ నియమాన్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించాలి. అదేవిధంగా ఇస్లాం ధర్మానికి ఆహారానికి సంబంధించి నియమం ఉంది. కాబట్టి ఇదేంటంటే, మేము కూడా దైవానికి కదా అర్పణ చేస్తున్నాం అని చెప్పేసి ప్రశ్నించవచ్చు. కాదు కదా. ఎందుకంటే సృష్టి ప్రభువు ఎలాగుంటాడో తెలియదు. ఆయనకు సమానులుగా ఒక స్వరూపాన్ని కల్పించి ఇది ఆయనే అని అనడం అనేది ఇస్లాం ధర్మం దాన్ని నిషేధించింది, దాన్ని కాదని చెప్తుంది. కాబట్టి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, అర్థం చేసుకొని కారణంగా వచ్చినటువంటి అపోహ మాత్రమే. ఇది మరొకరి మనోభావాన్ని గాయపరచడం అనేది ఎంత మాత్రం కూడా కాదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.